అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఇది కూడా నా స్టైల్లో. నేను దానికోసం అయితే నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ పన్నీర్ అది కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ పన్నీర్, క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా నేను ఆనియన్ అండ్ పచ్చిమిర్చిలో వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇవి ఒక 75% అది ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నాను. ఆ ఎగ్ కూడా మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. వన్స్ ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసిన తర్వాత రైస్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఒక 5 to 10 minutes అలాగా రైస్ మంచిగా ఫ్రై అయ్యి ఈ ఫ్లేవర్స్ అవి రైస్ పట్టిన తర్వాత దాని టేస్ట్ బాగా అనిపిస్తుంది. అండ్ ఫ్రై అవ్వకుండా ఉంటే మనకి ఫ్రైడ్ రైస్ ఫీలింగ్ రాదనమాట. కాబట్టి కొంచెం మంచిగా ఒక 5 to 10 minutes అట్లా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకా మంచి టేస్ట్ కోసం కావాలని అనుకుంటే ఆనియన్స్ అవి రాగా పచ్చివి ఉల్లిపాయలు ఉంటాయి కదా, డైరెక్ట్గా కట్ చేసి వేసుకోవచ్చు. లాస్ట్లో మనం సర్వ్ చేసుకున్నప్పుడు ఆ నిమ్మకాయ వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే డైరెక్ట్గా ఇలాగే ఇష్టము. సో దట్ నేను ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ టేస్ట్ అయితే నిజంగా చాలా 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 బాగుంటుందండి. ఇఫ్ ఇన్ కేస్ ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్లు ఉంటుంది అనేసి అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.